అలయ బలయ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు మాట్లాడమని. 2 నిమిషాల్లో నేను మాట్లాడేది ముగించేసి తదితర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అలయ బలయ కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి పూజ్యులు బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్నారు. ఈ అలయ బలయ అంటే అసలు ఏంటి అనేది మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలయ బలయ అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం. అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒకసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకరికి పంచుకునేటువంటి కార్యక్రమం అలయ బలయ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకునేటువంటి అలయ బలయ కార్యక్రమం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది ఈ అలయ బలయ కార్యక్రమం. ఆ తర్వాత ప్రతి వాళ్ళు ఇది ప్రేమను ఉద్దేశించింది కాబట్టి, శాంతిని ఉద్దేశించింది కాబట్టి, శాంతి ప్రేమ కరువైపోతున్న రోజుల్లో ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే దేశంలో శాంతి కరువైపోతున్నటువంటి ఈ స్థితుల్లో మనం ఇలాంటి అలయ బలయ కార్యక్రమాలు నిర్వహించుకుని ఒకళ్ళనొకరిని ప్రేమించుకుని ఒకళ్ళనొకరిని గౌరవించుకుని ఒకళ్ళొకరు హృదయానికి ఒక హృదయానికి దగ్గరగా తెచ్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మనం మానవ జాతి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ పట్టుమల విక్రమార్కులాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒక చోట చేర్చి అలయ బలయ అనేటువంటి ఈ కార్యక్రమంలో నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి, వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి, విశ్వం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా శాంతితో ఉండాలి. ఓం నమో వెంకటేశ్వర. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎలా. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మిగతా పెద్దలందరికీ ముందున్న మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. దసరా పండగ తెలుగు వారికి, తెలంగాణ వారికి గొప్ప పండుగ. చెడు మీద దుష్టుని విజయించినటువంటి సందర్భం జరపడే దత్తాత్రేయ గారు జరిపేటటువంటి దసరా పండగ తర్వాత జరిపేటటువంటి అలాగే కార్యక్రమం తెలంగాణ ప్రజల మెజారిటీ ప్రజల గుండెల్లో ఉంది. దత్తనం చూస్తే రాజకీయ పార్టీలన్నీ మర్చిపోతాం. దత్తన నాకు 70 ఏళ్ళ నుంచి పరిచయం. నిజామాబాద్కి శాఖ నిర్వహించడానికి వచ్చేవారు. అప్పటి నుంచి వాడిని అనుసరిస్తా ఉన్నాను. అందరి వాడు, అన్ని పార్టీల వాడు. ఆయన ఒక పార్టీకి ప్రతిత్వం వహించినా మిగతా పార్టీలన్నీ కూడా సొంతం చేసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి దత్తాత్రేయ గారు. ఇవాళ నాకు సత్కరించిన తర్వాత వారితో అలయ బలయ తీసుకున్నప్పుడు నాకు ఒక పెద్దన్న ఆశీర్వాదం దొరికినట్టుగా ఉంది తప్ప వేరొకటి కాదు. ఇక మహోన్నతమైన కార్యక్రమం పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకి, కుల మతాలకు అతీతంగా అందరినీ కలిపే ఒక వేదిక. కొన్నేళ్ల నుంచి ఈ వేదిక నడుస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ వేదిక నడవాలి. రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వరకే నమ్మే వ్యక్తులు నేను ఒకరిని. ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికలైన తర్వాత అందరం కూడా కలిసికట్టుగా సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ దశగా ముందుకు పోయే కార్యక్రమంలో ఈ వేదిక చాలా వరకు ఉపయోగపడుతుందనే మాట పెడుతుందో మనం చెప్తా ఉన్నాం. దత్తన్న నిర్వహించే ఈ అలయ బలయ కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయవంతం అవే కాకుండా ఒక స్ట్రాంగ్ మెసేజ్ తెలంగాణ ప్రజలకు ఇస్తా ఉంది. మనమందరం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే సుఖము, కలిసి ఉంటేనే సమాజం అనే ఒక మెసేజ్ ని
ఈ అల్లయ్య బల్లయ్య కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం దత్తనగా తీసుకునే సందర్భంలో వారికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ అల్లయ్య బల్లయ్య కమిటీ వారు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, పార్టీలకు అతీతంగా మా అందరికి కూడా పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు వారిని కూడా అభినందిస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజానికి అందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మనకి రోడ్లు కావాలన్నా, లైట్లు కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా అన్నిటికీ మంత్రి ఉన్నారు ఆఫీషియల్గా. వారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిన ప్రజలు మన సాంప్రదాయాలను, ఆచారాలను, మన సంస్కృతిని 10 కాలాల పాటు వచ్చే తరం తెలుసుకోవాలని దసరా మరునాడు అలాయ్ బలాయ్ పేరు మీద కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలు దత్తాత్రేయ గారి, అదేవిధంగా సోదరిమణి ఈరోజు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి విజయలక్ష్మి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ తో 3 రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ఇచ్చేసిన పెద్దలకు, పాత్రికేయులందరూ కూడా దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా దత్తన పక్షాన కూడా అలాయ్ బలాయ్ శుభాకాంక్షలు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాజకీయ పార్టీల ఎజెండాతోటి ఎవరికి దారి వారే యమునా తీరే అని ఒక్కొక్క నినాదంతో పోయే సందర్భంలో తెలంగాణ ఒక నినాదం, ఐక్యంగా తెలంగాణ సాధనకు అందరూ కలిసి ఉండాలని, దాంతో పాటుగా తెలంగాణ వంటకాలు కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఆచారాలు కావచ్చు, మన భాష కావచ్చు, తెలంగాణ యొక్క విధి విధానాలు మొత్తంగా భవిష్యత్తుకు ఉండాలని మార్గదర్శకంగా వచ్చే యువతరానికి చెప్పి ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రతి దసరా మరణాన్ని నిర్వహించేటువంటి ఒక ఆనవాయితీగా మరి దత్తాత్రేయ గారు తీసుకున్నారు. ఈసారి విజయలక్ష్మి గారి నాయకత్వంలో అందరూ కూడా రాజకీయాలకు ఇక్కడ గమ్మత్ ఏంటంటే బయటికి వెళ్తే సభలోనో లేదా అంశాల మీద దత్తలు తీసుకున్నట్టుగా కొట్టాడుకునే వాళ్ళు కూడా ఇక్కడికి రాగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ యొక్క గౌరవ మర్యాద భవిష్యత్ తరానికి ఇవ్వాల్సినటువంటి ఆలోచనకు అనుగుణంగా అందరూ కలిసి మెలిసి ఉండేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమమే అలాయ్ బలాయ్. ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం ద్వారా తెలంగాణలో అన్ని జిల్లాలు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్నికలు ఒక పోటీ, కానీ రాజకీయ వాతావరణంలో ఎక్కడా లేని ఒక హింసా పద్ధతి లేని విధంగా శాంతియుతంగా ప్రజల అభిప్రాయాన్ని కోరుకునే విధంగా ఉండాలని ప్రభుత్వం పక్షాన కోరుకుంటా ఉన్నాను. ఎన్నికల నుండి ప్రజాభిప్రాయం కొరకు వచ్చేది, ఆ ప్రజాభిప్రాయం విషయంలో కూడా మనం ప్రజాస్వామికంగా ఎన్నికల నిర్వహణకు పోవాలని కోరుతూ మనందరూ కూడా ఈ సందర్భంగా నిర్వాహకులు దత్తాత్రేయ గారికి, విజయలక్ష్మి గారికి, మిగతా వేదిక మీద పెద్దలకు, పాత్రికేయులకు ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. భారత్ మాతాకి. కొంతమంది చాలా మంది భోంచేసి కూర్చున్నారు, మరి నినాదాలు ఇవ్వడానికి ఇబ్బంది. భారత్ మాతాకి వందే వందే. జిందాబాద్ బండారు దత్తాత్రేయ గారు, జిందాబాద్ బండారు దత్తాత్రేయ గారు. గౌరవనీయులు, నాలాంటి అనేక మందికి మార్గదర్శకులు, మన హైదరాబాద్ నగర బిడ్డ, మన సికింద్రాబాద్ నుంచి అనేక సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలిచినటువంటి వ్యక్తి, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ 2 రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసినటువంటి మహానుభావుడు. గత అనేక సంవత్సరాలుగా ఆయన ఢిల్లీలో ఉన్నవారు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నా, హర్యానాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా అలై బలై మరవకుండా దసరా తర్వాత తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి
ఆత్మీయులందరూ కూడా ఒక వేదిక మీద కలిపి రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, ఇతర సామాజిక పరంగా అన్ని వర్గాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అలై బలై పేరు మీద మన సాంప్రదాయం ప్రకారం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమము దేశంలో ఎక్కడ కూడా లేదు. మన హైదరాబాద్లోనే ఈ అలై బలై జరుగుతుంది. దసరా పండుగ అంతటి ఉన్నప్పటికీ కూడా మరి ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని సందర్భంగా మనం వస్తున్నాం. దత్తాత్రేయ గారితో పాటు వాళ్ళ కూతురు కూడా ఇందుకు చేయూతనిచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము విజయలక్ష్మి గారు కూడా కొనసాగిస్తా ఉన్నారు. గ్రామాల్లో మనకు తెలుసు, దసరా తర్వాత బంధువుల మధ్యన పాలన మధ్యన చాలా గొడవలు ఉంటాయి. భూమి కొట్లాటలు, ఇతర కొట్లాటలు ఏ ఉన్నప్పటికీ కూడా దసరా రోజు మరి రాజకీయపరమైన విభేదాలు ఉన్న వ్యక్తులు కావచ్చు, బంధుత్వపరంగా ఆస్తుల మధ్య గొడవలు ఉండొచ్చు, లేక ఇతర ఏ విభేదాలు ఉన్నప్పుడు కూడా దసరా రోజు ప్రముఖులు అందరి ఇళ్లలోకి వెళ్ళి అందరి పెద్దల ఆశీస్సులు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన హిందువుల్లో ఈ దసరా పండుగ సందర్భంగా ఉంటుంది. ఈరోజు అదే పద్ధతిలో ప్రతిరోజు టీవీలలో, పేపర్లలో అనేక కార్యక్రమాల్లో ఒకరినొకరు విమర్శించుకుంటున్నప్పటికీ, ఒకరినొకరు విభేదించుకున్నప్పటికీ, ఒకరినొకరు అనేక రకాలుగా మరి ఛాలెంజ్లు విసుక్కుంటున్నప్పటికీ కూడా మరి అందరినీ కూడా వాటన్నిటిని మర్చిపోయి ఒక వేదిక మీద కలిసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము బండారు దత్తాత్రేయ గారి అలై బలై కార్యక్రమాన్ని సందర్భంగా చేస్తున్నాం. ఇంతకుముందు పెద్ద దత్తాత్రేయ గారు చెప్పారు, తెలంగాణ ఉద్యమ సమయంలో మరి అనేక రకాల ఘర్షణలు జరుగుతుండేవి, అనేక రకాల ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకున్న వాళ్ళం. కానీ ఆ సమయంలో కూడా అందరినీ ఒకే వేదిక మీదకి, అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఉద్యమ స్ఫూర్తిని, ఇది ఒక 2 రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం విడిపోతున్నమే తప్ప తెలుగు వాళ్ళుగా మనము ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భావన విభేదాలు ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఆ రోజు ప్రారంభించారు. ఇది ఈ రోజు వరకు కూడా ఇంకా కొనసాగుతా ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో కానీ అనేక రకాలుగా ఒకరినొకరు మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం లేనట్టు, మళ్ళీ మాట్లాడుకునేటువంటి అవకాశం లేనట్టు, మళ్ళీ ఒక వేదిక మీద ఉండలేమనే విధంగా ఈరోజు విమర్శించుకుంటున్నాం. అయినప్పటికీ వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక వేదిక మీద తీసుకొస్తున్నాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారము మనము పండుగలప్పుడు అన్ని వర్గాల ప్రజలు మనమే ఉండడం కాదు, పండుగలంటే సమాజం అంతా ఏకం కావడం, పండుగలంటే హిందువులందరూ ఒక వేదిక మీదకి రావడం. ఊళ్ళలో కూడా చూస్తాం, మరి బతుకమ్మ పండుగ అయితే ఊళ్ళో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కులాలతో సంబంధం లేకుండా, ధనిక పేదల తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలు ఒకే ఊళ్ళో బొడ్రాయి దగ్గరకు వచ్చి ఆ యొక్క బతుకమ్మ పండుగలో పాల్గొంటారు. అది మన హిందూ మతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొప్ప సాంప్రదాయం. దసరా పండుగ అంటే అందరూ కూడా మరి కలిసిపోయి ఆ యొక్క దసరా పండుగ చేసుకుంటారు. ఈ రకంగా ఏ పండుగ చేసుకున్నా హిందువులలో, ఏ కార్యక్రమం కొనసాగించినా అన్ని వర్గాల ప్రజలు ఏకమైనటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయాలు మన పెద్దలు మనకి ఇచ్చిపోయారు, వారసత్వంగా ఇచ్చిపోయారు. ఆ వారసత్వాన్ని ఈరోజు అలై బలై పేరు మీద దత్తాత్రేయ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనకు అందరికీ తెలుసు, ఈరోజు పండుగల సీజన్. మొన్ననే గణపతి ఉత్సవాలు అయిపోయాయి, ఆ తర్వాత బోనాల పండుగ అయిపోయింది. బోనాల పండుగ కాగానే బతుకమ్మ వచ్చింది, బతుకమ్మ కూడా మొన్ననే పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు దసరా పండుగ చేసుకొని దానికి కొనసాగింపుగా ఈరోజు మనం అలై బలై చేసుకుంటున్నాం. ఇది అయిపోతుందో లేదో మళ్ళీ మనకు దీపావళి ప్రారంభం అవుతుంది. దీపావళి సందర్భంగా మరి టపాకాయలు పేర్చుకుంటాము, నోములు వేసుకుంటాము. ఈ రకంగా మన హిందువులలో మన యొక్క
ఐదర వందలో ఉన్నటువంటి పండుగలు దేశంలో ఎక్కడ ఉండవు. అది మనం కోరుకుంటూ ఇప్పటికే చాలా సమయం ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్ లో ఉన్నారు. వారి కార్యక్రమం ఇంకా జరుగుతూ ఉంది. అక్కడికి నేను రామచంద్రరావు వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఆలస్యంగా వచ్చాం కాబట్టి క్షమించాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా మన రక్షణ శాఖ మంత్రి ఏదైతే ఆపరేషన్ సింధూర్లో మన సైనికులకు ధైర్యం ఇచ్చి మన సైనికులకు ముందు నడిపి మరి ఈరోజు దేశ గౌరవాన్ని పెంచినటువంటి మన నరేంద్ర మోడీ గారు, మన రాజ్నాథ్ సింగ్ గారు, అటువంటి రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్ లో ఉన్నారు. హైటెక్ సిటీలో వారి కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యలో మేము రావడం జరిగింది. మీ అందరికీ కూడా నా తరఫున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు, అడ్వాన్స్ గా దీపావళి పండుగ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ ఎల్లవేళలా ఈ దేశం కోసం, ఈ సమాజంలో ఐక్యత కోసం మీరందరూ కట్టుబడి ఉండి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం అందరూ ప్రయత్నం చేయాలి. మన హిందూ ధర్మం ఉన్నన్ని రోజులే, మన సనాతన ధర్మం ఉన్నన్ని రోజులే దసరా పండుగలు ఉంటాయి, ఈ అలయబలయాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే హిందూ మతం లేకపోతే మన దసరాలు ఉండవు, మన దీపావళి ఉండవు, మన దేశం ఉండదు, మన ఆపరేషన్ సింధూర్లు ఉండదు. కాబట్టి ఏమి చేసినప్పుడు కూడా మన సమాజము, మన ధర్మాన్ని మనం పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ, ప్రత్యేకంగా గౌరవనీయులు పెద్దలు మానీయులు బండారు దత్తాత్రేయ గారికి, వాళ్ళ కూతురైనటువంటి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో మంది కార్యకర్తలు గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అనేక మంది కష్టపడ్డారు. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరుగా నా తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మీడియా మిత్రులు ఎప్పుడు అలయబలే వచ్చినా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల మధ్య తీసుకుపోతారు. కాబట్టి మీడియా మిత్రులందరూ, రిపోర్టర్స్ కానీ, కెమెరామెన్స్ కానీ అందరూ కూడా పేరు పేరున మీడియా మిత్రులకు కూడా అలయబలే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. నేను ఫస్ట్ టైం రావడం ఈ అలైవలే కార్యక్రమానికి. సో చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో రావాలి ఇక్కడికి అని చెప్పి ఎప్పుడు అనుకుంటుండే. సో ఫస్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మన అలైవలే కార్యక్రమం మీద ఒక పాట చేయడం జరిగింది. ఆ పాట మీరు వినే ఉండొచ్చు. సో అద్భుతమైన పాట ఇది. అలైవలై అలైవలై అలైవలైలే అలక్సలక నీ మనసిగనే మిలాలే అలైవలై అలైవలై అలైవలైలే రత్తన్నగా వత్న తిరుకోయించాలే చోటా మొటాకు సాయింపు ఇడిసి పెట్టాలే చోటా మొటాకు సాయింపు ఇడిసి పెట్టాలే ఇక మొటా మొటా కలిపి దోసి ఒడిసి పెట్టాలే అలైవలై అలైవలై అలైవలైలే ఈ కార్యక్రమాన్ని ఆయన ఇన్ని రోజులు కొనసాగించారు, ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. మీరు కూడా కొనసాగించాలి. తరతరాలుగా ఇంకా దత్తన్న అంటే దత్తన్న ఫ్యామిలీ అంటే అలైవలై అన్నట్టు బ్రాండ్ పడిపోయింది. ఆ బ్రాండ్ని ఇలా కొనసాగించాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండ్ యా హ్యాపీ దసరా అందరికీ. థ్యాంక్ యూ అక్క. ఈ గ్యాప్లో అందరూ ఈ పుణ్యభూమైనటువంటి ఈ దేశంలో ఈ గడ్డ పెరుగుతున్న ప్రతి ఒక్కరికి, తెలంగాణ గడ్డ పెరుగుతున్న ప్రతి ఒక్కరికి అలైవలై స్వాగతం చెప్తున్నారు.
దేశంలో ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నారు. అలాగే పుణ్యం భూమి నా దేశం. ఒక పక్క ఇచ్చాను, జల్దీ వేసుకోండి, టైం లేదు అందరికీ. పెద్దలు, గౌరవనీయులు, మీకు మాకు చాలా అభిమాన నాయకులుగా వివిధ హోదాల్లో ఉండి మరి క్షేత్రస్థాయి నుంచి దేశ స్థాయి వరకు సేవలు అందించిన గౌరవ మాజీ గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారు ప్రతి సంవత్సరం పూజలు వారు హైదరాబాద్ కేజీకి సంబంధించి, హైదరాబాదు సంస్కృతికి సంబంధించి అందరూ అన్నలు చెల్లెలు మనకున్న సంస్కృతిని చాటి చెల్లే విధంగా అలాగని ప్రతి దసరా పండుగ తర్వాత ప్రతి సంవత్సరం ఈ రోజున జంట నగరాలకు సంబంధించిన పెద్దలందరినీ కూడా పిలిచి మన సంస్కృతి ఈ విధంగా ఉంటుందని మరి ప్రపంచ స్థాయిలో చాటి చెప్పే విధంగా వారు నిర్వహించే ఈ కార్యక్రమానికి నన్ను వారు ప్రత్యేకంగా పిలిచినందుకు వారికి హృదయపూర్వకంగా మా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మరి మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించిన గౌరవ కేంద్ర మంత్రివర్యులతో పాటు పెద్దలు శశిధర్ రెడ్డి గారు, వేదికపై ఆశీనులైన పెద్దలందరితో పాటు ఇక్కడికి వచ్చేసిన నగరవాసులందరికీ మరి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన సంస్కృతి, మన ఆలోచన, మన నడకడ వీటన్నిటిని కూడా మనం ప్రత్యేకంగా చూడాలి, ఎక్కడ కూడా వెనకాడకుండా ముందుకు పెట్టాలనే ఒక ఆలోచన దృక్పథమే ఈరోజు ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మమేకమై జీవిస్తూ ఉన్న తరుణంలో మరి మా సోదరి మనం వచ్చి నన్ను పిలవడం, మరి మేమందరం కూడా ఇక్కడికి రావడం, ప్రతి సంవత్సరం ప్రతి నిత్యం వారి కోరుకునే విధంగా ఈరోజు వారు గవర్నర్గా పదవి బాధ్యతలు మరి దేశంలో అనేక రాష్ట్రాల్లో వారు బాధ్యతలు నిర్వహించారు. అయినా కానీ ఇక్కడున్న వారి మూలం, ఆ మూలాన్ని మర్చిపోకుండా అనునిత్యం మరి యువతరానికి కూడా ఈ అల్లాహ్కి సంబంధించిన విశిష్టతను తెలియజేసే భాగంలో తప్పకుండా ముందుండాలని మరొక చురుకైన యువకుడి కంటే ఎక్కువ ఉత్సాహంతో మరి పెద్దలు, పూజలు బండారు దత్తాత్రేయ గారు చేసే ఈ కార్యక్రమాన్ని నేను పిలవడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ స్ఫూర్తిని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. It's honored to have you with us here today, sir. దత్తాత్రేయ గారు మందకృష్ణ ఆది గారిని షాల్తో ఆహ్వానిస్తున్నారు. ఈ పాట ఆపకుంటే కొన్ని బయటకు పంపిస్తా. యువకులు వచ్చిన తర్వాత పాట పెడతారా? ఇప్పుడు మన యొక్క అలాగే చైర్మన్ శ్రీమతి అందరూ మన పార్లమెంట్ కూడా ఇక్కడ ఎవరు కూడా వేదిక మీద ఎవరు నిలబడదు. దయచేసి అందరూ అందరూ నిలబడడం, వేదిక మీద వెళ్ళండి, కిందికి వెళ్ళండి. ఎవరన్నా ఇబ్బంది కిందికి వెళ్ళండి. ఏమా అందరూ
మేడం మేడం మీరు మీరు జరగండి ప్లీజ్ ప్లీజ్ సెక్రటరీ ఎవరు ఉన్నారు సార్ ఇట్లా చేయలేదు ఇక్కడ దయచేసి ఎవరు కదా అమర్జీ దయచేసి అందులో వాళ్ళందరూ పక్కన రండి మీరే వాళ్ళు దయచేసి అమ్మ మీరు అడగలేదమ్మా ఇప్పుడు చెప్తాను రాజేశ్వర్ మా ఆహ్వానాన్ని నిలబెట్టి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ దత్తనారాయణ కార్యక్రమం ఎవరిదో కాదు మాది అనుకుని ప్రతి సంవత్సరం మీరు నడుపుతా ఉన్నారు. అందుకనే 20 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చాలా ఘనంగా చేయగలిగినాము. ఈసారి మీ అందరికీ తెలుసు పహల్గామ్ అటాక్ లో దాడి జరిగిన వాళ్ళ మీద సంఘీభావం తెలుపుతూ మన వీర సైన్యానికి గౌరవిస్తూ అలే వేదిక ఆపరేషన్ సింధూర్ని గౌరవిస్తూ మీ ముందుకు వచ్చింది. మనందరికీ తెలుసు ఒక్కసారి అయితే జాలిపడి వదిలేస్తాం, అదే పదే పదే జోలికి వస్తే అమ్మోరు జాతరే. అది చెప్పే సందేశమే అలాగే మనం కూడా అందరం కలిసిమెలిసి ఉండాలి. అట్లాగే మన నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా తెలుపాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్ని ఆపరేషన్లు అయినా తీసుకురావడానికి ఆయన రెడీ, ఎన్ని పరేషాన్లు అయినా అన్ని ఆపరేషన్లు రెడీ అవుతాయి అని చెప్పే సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చింది. దేశంలో మనం మతం పేరున కులం పేరున వేరే అవ్వచ్చు, కానీ దేశం మీదకి వస్తే మనం అందరం ఒకటే అనే సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ ముందుకు తీసుకుపోయింది. అలే కార్యక్రమం కూడా అట్లాంటి సందేశాన్ని ముందుకు తీసుకుపోతూ మీ ముందుకు 20 ఏళ్ళ నుంచి వస్తుంది. అంటే మతం వేరైనా కులం వేరైనా ఇక్కడ కూర్చున్న నాయకుల ఐడియాలజీ వేరైనా సందేశాలు వేరైనా ప్రజల గురించి ఆలోచించే విధానం మాత్రం ఒక్కటే అని చెప్పే వేదిక ఈ అలైబలే. దేశం గొప్పదా ధర్మం గొప్పదా అంటే దేశమే గొప్పది అని చెప్పే ధర్మం గొప్పది. మన సంస్కృతి పూలని పూజించుకుంటాం, మనుషుల్ని పూజించుకుంటాం, ప్రకృతిని పూజించుకుంటాం, సకల జీవుల్ని గౌరవించాలి అని చెప్పే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అక్క అన్న అని ఆప్యాయంగా అందరినీ దగ్గరికి తీసుకునే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అట్లాంటి నేల మీద పుట్టి గౌరవప్రదంగా ఈరోజు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ రుచుల్ని, తెలంగాణ కళాకారుల్ని బండారు దత్తాత్రేయ గారు భావి తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. దసరా అంటేనే అట్లాంటి పండుగ. మన సంస్కృతిని గౌరవిస్తూ ఎట్లాంటి కక్షలు లేకుండా అందరం కలిసి ఉండాలి అన్న సందేశం అలాగే ముందుకు తీసుకొస్తుంది. అట్లాగే స్వదేశీ భావనతో కూడుకున్న వేదిక అలాగే ఈరోజు ఒక చిన్న ఉదాహరణ మీ ముందుకి మొక్కజొన్నలు కానీ మొక్కజొన్న రొట్టెలు కానీ జొన్న రొట్టెలు కానీ చేయడానికి మెషిన్లు ఉన్నాయి. కానీ ఈ రోజు కూడా అలాగే లంబాడి అక్కలు వచ్చి జొన్న రొట్టెలు చేస్తారు. అట్లా స్వదేశీ భావం ఇక్కడున్న యువత